ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు రచించిన జ్ఞాపకాల పందిరి తరువాయి భాగం పుస్తక పఠనం అండి. బ్రెజిల్ పర్యటనలో సాంపాలో మొదటి విడిది. సార్జియో అనే ఒంటరి వాణితో నివాసం. భాష పోర్చుగీసు. యువకుడు, ఆజానుబాహుడు. ఆ ఇంట్లో ప్రవేశించాక కాఫీ తాగాలనిపించింది. సార్జియోకి కాఫీ అలవాటు లేదు, చేయటం రాదు. నిత్యం కాఫీలకు అలవాటు పడ్డ నాకు బాగా తిక్క కుదిరిందనుకున్నాను. ఇది నా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా స్వామి విధించిన శిక్షణగా భావించాను. సార్జియోకి బియ్యం ఉడికేయడం కూడా తెలియకపోవటం చేత బిస్కెట్లు, కేకులతో ఎలాగో ప్రాణం నిలుపుకున్నాను. అక్కడ ప్రధాన రహదారులు, ఇరుప్రక్కల జెండాలు, బహుళ అంతస్తు భవనాలు చూడముచ్చటగా ఉన్నాయి. బ్రెజిల్ వారికి సంగీత సాహిత్యాలపై మక్కువ ఎక్కువ. ఎన్నెన్నో గ్రంథాలయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేరు భాషల నుండి పోర్చుగీసులోకి మారుతున్న పదాల పరిశోధన గ్రంథాలు ఆశ్చర్యపరుస్తాయి. 2000 సంవత్సరంలో హిబేరం ప్రేత కేంద్రంగా నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బ్రెజిల్ దేశవ్యాప్తంగా 5 సత్యసాయి పాఠశాలలు పనిచేస్తున్నాయి. విద్యార్థులలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు శీల నిర్మాణానికి దోహదం చేసే లక్ష్యంతో తరచుగా వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. మినాస్ జైరస్లోని సత్యసాయి స్కూల్ ఇటీవల 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. బ్రెజిల్లో రియో జెనెరియో చూడదగ్గ ప్రాంతం. నగరం మధ్యలో నదులు ప్రవహిస్తుంటాయి. ఆ చుట్టూ తోటలు, భవనాలు. తోటలు దట్టంగా ఉండి అడవి ప్రాంతంగా కనిపిస్తుంది. చాలా సుందరంగా ఉంటుంది. ఎత్తైన కొండపై 40 అడుగుల జీసస్ రాతి విగ్రహం ఉంది. చేతులు ముందుకు చాచి మన కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. పుట్టపర్తి శ్రీ సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలోని జీసస్ ప్రతిమను స్ఫురింపచేస్తుంది. అక్కడ సాయి భక్తులు భజనలు హుషారుగా చేస్తారు. ఆముదు ముఖాలు కనపడవు. భజనానందం, భగవత్ పారవస్యం ఇలా ఉండాలి అని గ్రహిస్తాము. ఆడిటోరియంలో సభ చాలా బాగా జరిగింది. నిష్ఠాతుడైన భక్తుడు నా ఉపన్యాసాన్ని పోర్చుగీస్ భాషలోకి అనువదించాడు. భజన తారస్థాయికి చేరేసరికి 1200 మంది లయ తాళబద్ధంతో ఆనందంతో నృత్యం చేయనారంభించారు. ఎవరో చెప్పింది కాదు, చేయించింది కాదు, అసభ్యం, అసందర్భం కానే కాదు. చైతన్య మహాప్రభువు భక్తి సంప్రదాయం జ్ఞాపకం వస్తుంది. మనకు తెలియకుండా మన శరీరం కూడా వారిని అనుసరిస్తుంది. భగవాన్ బాబా వారి పద్యాల సీడీ బాగా విన్న భక్తులెందరో అక్కడున్నారు. వారి ఉపన్యాసాలతో బాగా పరిచయం ఉన్నవారు ఉన్నారు. స్వామి పద్యం చెప్పండి అని ఒకరు నన్ను అడిగారు. వారు అదే రాగంలో స్వామి బాణిలో ఆలపించటం నమ్మలేకపోయాను. ఎయిర్పోర్టు కిటకిటలాడేటట్లు అందరూ చేరి నన్ను సాగనంపారు. తర్వాత మజిలీ, అర్జెంటైనా రాజధాని బ్యూనోస్ ఐరిస్లో ఫ్రాన్సిస్కో హైదీ దంపతులతో నా నివాసం. వారికి బిడ్డలు లేకపోవడం చేత నన్ను దత్తత తీసుకుంటామన్నారు. మంచిదేనండి, పెంచి పెద్ద చేయనక్కర్లేదు. పిల్లలు మనుమలతో సహా రెడీమేడ్గా ఉన్నాను. బాబా వారు మిమ్మల్ని, నన్ను కూడా ఆశీర్వదిస్తారు. అలాగే కానివ్వండి అన్నాను. అందరూ గట్టిగా నవ్వేశారు. అర్జెంటైనా శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో ప్రధానమైనది. వారి విద్యా విభాగం మానవతా విలువలు ప్రాతిపదికగా నిర్మితమైన విద్యా సంస్థలు బోధనపై విశేష శిక్షణా శిబిరాలు, పరిశోధనలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఒక రోజున వారి యాజమాన్య మండలికి నన్ను ఆహ్వానించారు. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు సాగింది వారి మీటింగు. నిర్వాహకులతో ఆడిటర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారు. ఎంతో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు విలువలను ఏ విధంగా బోధించాలి, ప్రభుత్వేతర సంస్థలలో ఎలా బోధించాలి, సమాజంలో స్పందన ప్రభావం ఎలా ఉన్నది మున్నగు అంశాలను సమీక్షిస్తూ వారు చర్చలు జరిపిన తీరు ఆకట్టుకుంది.
ఎక్కడ అర్జెంటైనా, ఎక్కడ పుట్టపర్తి, వారిలో కొద్దిమంది ప్రశాంతి నిలయానికి వచ్చి తర్ఫీదు పొంది చేపట్టిన కార్యక్రమం అది. ఇది సాయిప్రభ అంటే, ఇది సాయి తేజం అంటే. అక్కడ సాయి స్కూల్స్ను చూడటం జరిగింది. తరగతుల నిర్వహణ, పిల్లలు తయారు చేసిన బొమ్మలు, గీసిన చిత్రాలు, వారి విన్యాసాలు చాలా ఆనందపరిచాయి. అర్జెంటీనాలో గోమాత ప్రతిమలు చాలా కనపడతాయి. మనం గణపతిని ఎన్ని భంగిమలలో, ఎన్ని అలంకారాలతో ప్రదర్శిస్తామో, ఎన్ని అలంకారాలతో ఉన్నాయి ఆ గోమాత ప్రతిమలు. వాటిని మిలిటరీ డ్రెస్సు, పోస్ట్మెన్ డ్రెస్ కూడా వేశారు. భలే వింతగా ఉంటుంది అవి చూస్తుంటే. అనిల్, మీకు పుట్టపర్తి గోకులం జ్ఞాపకం వస్తున్నదా అని అడిగింది ఓ భక్తురాలు. బ్యూనోస్ ఐరిస్ నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముందుగానే పాసులు ఇచ్చారు. రోడ్డంతా బారులు తీరిన జనంతో క్రిక్కిరిసిపోవడంతో నన్ను స్టేజీ వెనక నుంచి తీసుకువెళ్ళవలసి వచ్చింది. లియోనార్డో గుట్టర్ గారు స్పానిష్ భాషలోకి అనువదించారు. వేల సంఖ్యలో జనులు హాజరైన సభని విదేశాలలో చూడటం అదే ప్రథమం. ఏమి ఈ సాయి శక్తి, ఎక్కడిది ప్రేరణ? హృదయాంతర్వర్తి భగవాన్ బాబా ఈ కీర్తన చదవండి. ఎటువంటి వాడో మా సాయిషుడు ఎరుగుదురో మీరు, ఎటువంటి వాడో మా సాయిషుడు ఎరుగుదురో మీరు. సర్వవ్యాపకుడు సత్యస్వరూపుడు నిర్వికారుడు నిత్యానందుడు ఇతడు. సర్వేశ్వరుడు సత్యసాయీషుడు సర్వదుఃఖహరుడు సాధుజన పోషకుడు. ఎటువంటి వాడో మా సాయీషుడు ఎరుగుదురో మీరు. అర్జెంటీనా చిన్నారులు కృష్ణలీలలో నాటకం ప్రదర్శించారు. పాత్రధారులు, వాయిద్యకారులు దాదాపు 50 మంది, అంతా తెల్లవాళ్ళే, సాయి భక్తులే. కెతరాతన్ జలపాతం ఉన్న ప్రాంతానికి నన్ను తీసుకువెళ్లారు. అడవుల మధ్య రైలు ప్రయాణం చేసి తీరానికి చేరాలి. మార్టిన్ అనే భక్తుడు నాతో, మీకు బెంగళూరు కాడుగోడి స్టేషన్ గుర్తుకొస్తున్నదా అని అడిగాడు. ఏది చూసినా స్వామి క్షేత్రాలకు అన్వయించి చెప్పటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. చివరి రోజున బ్యూనోస్ ఐరిస్ విమానాశ్రయం అంతా మన సాయి భక్తుల భజనలతో హోరెత్తిపోయింది. ఇతర ప్రయాణికులు, విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అవాక్కై నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అర్థం కాకపోయినా తాళం ప్రకారం చప్పట్లు జోడించారు. సమయం అయిపోయింది, బయలుదేరాలి. వారిని వదలలేక నేను, నన్ను వదలలేక వాళ్ళు కన్నీళ్ళ పర్యంతమైనాము. ఇది సాయి ప్రేమ అంటే, సాయి బాంధవ్యం అంటే ఇదే. ఏ బాధరాయణ సంబంధము లేదు, భాషలు వేరు, సుదూర ప్రాంతాలలోని తీరాలలోని అపరిచితులు వారు. సాయి నామం కలిపింది, సాయి రూపం చేర్చింది. లౌకికానుబంధానికి, సత్యసాయి దివ్యానుబంధానికి, నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఉంది. బాబా మనకు పెట్టిన భిక్ష ఈ ప్రేమ. అది అమృతంతో సమానం, చిరస్మరణీయం, నిత్యానుభవమగుటయే జన్మకు సార్థకత. పనామా దేశంలో బాబా భక్తులు వందల సంఖ్యలో ఉంటారేమో. వేద పఠనం, భజనలు, సామాజిక సేవా కార్యక్రమాలు వారికి తగ్గ స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఆ దేశ ఉపాధ్యక్షులకు సేవా కార్యక్రమాలంటే ప్రత్యేక ఆసక్తి అని తెలిసింది. యువతకు ప్రత్యేకంగా ఆడిటోరియంలో సభ నిర్వహించటం జరిగింది. వివిధ మతముల వారు, ప్రముఖులు, న్యాయవాదులు, అధ్యాపకులు, అన్ని శ్రేణుల వారు వస్తారు కనుక మానవాళికి స్వామి సందేశాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావించండి అని నన్ను కోరారు. సభ విజయవంతంగా ముగిసిన అనంతరం ఒక దివ్య లీల నా దృష్టికి వచ్చింది. ఒక పిల్లవాడు చురుకుగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాడు. వాడిని చూపిస్తూ తల్లి నాతో అన్న మాటలు స్పష్టంగా గుర్తున్నాయి. ఆ పిల్లవాడు దాదాపు 2 సంవత్సరాల వరకు ఏ మాట మంతి లేక, ఉలుకు పలుకు లేక అచేతనంగా ఉండేవాడట. తల్లి దుఃఖానికి అంతులేదు. స్వామి, నా ప్రాణాలు తీసేసుకో, ఈ పిల్లవానిని ఈ విధంగా చూడలేను అని విలపిస్తూ అనునిత్యం స్వామిని ప్రార్థించేదట. ఆ ప్రార్థనల ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చురుకైన పిల్లవాడు అంటూ నాకు ఆమె వివరించింది.
ఆమె ఏనాడు పర్తికి రాలేదు, స్వామిని ప్రత్యక్షంగా చూడలేదు. సాయి రామయని నామము తలచిన సర్వబాధలు సమయునండి, నియమముతో సేవించు వారికి నిశ్చల తత్వం కుదురునండి అని బాబా హామీ ఇచ్చారు. అందుకు మరో నిదర్శనం ఈ భక్తురాలి అనుభవం. మన దేశంలో మహాత్మా గాంధీ గారికి ఎంత గౌరవ ప్రతిష్టలున్నావో అందరికీ తెలిసినదే. ఎందరెందరో వారి నుండి స్ఫూర్తిని పొందారు. అట్టి వారిలో దక్షిణాఫ్రికా పూర్వ అధ్యక్షులు నెల్సన్ మండేలా ఒకరు. వారికి ఆ జాతి అంతా కృతజ్ఞులై ఉంటారు. మండేలా స్మారక ప్రదేశాలను ఎంతో పదిలంగా ఉంచుకొని సగర్వంగా పర్యాటకులకు చూపిస్తుంటారు. జోహాన్స్బర్గ్లో మండేలా నిర్బంధింపబడిన కారాగారము, మహాత్మా గారు ఉండిన చెరసాలలను పర్యాటకులు సందర్శించవచ్చు. సుదీర్ఘకాలం మండేలా అస్వస్థతకు గురైనారు. మండేలా ఆరోగ్య పరిస్థితిని గురించి జాతి అంతా దిగులుగా ఉన్నది ఆనాడు. మీడియా వారు టీవీ కెమెరాలతో ప్రతిరోజు ప్రతి క్షణం కనిపెట్టుకొని ఉన్నారు. లోనికి ప్రవేశం కష్టమైపోవడం చేత మేము కారులోనే ఆ ఇంటి పరిసరాలు చూసి సరిపెట్టుకోవలసి వచ్చింది. బాబావారి భక్తులు అధిక సంఖ్యలో సౌత్ ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన అనేక ప్రాంతాలున్నాయి. హింసా ప్రవృత్తి, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలతో నిండిన ప్రదేశాలున్నాయి. వాటి దరిదాపులకు వెళ్ళాలంటే ఎవరైనా జంకుతారు. కానీ బాబావారి నిరుపమాన సంకల్ప శక్తిని గమనించండి. సాయి భక్తులు, ముఖ్యంగా స్త్రీలు, ఈ ప్రమాదకర పరిస్థితులను లెక్క చేయక దూర ప్రాంతాలకు ప్రయాణించి అక్కడి వారికి బాల వికాస్, భజనలు, మానవతా విలువలు బోధించి పిల్లలకు కావలసిన పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు వగైరా పంపిణీ చేస్తున్నారు. పాలు, రొట్టెలు పంచిపెట్టి వారికి స్కూల్లో బోధించే పాఠాలు కూడా నేర్పుతారట. దీని వలన పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరగడం మాత్రమే కాకుండా పిల్లల ప్రవర్తనలో కూడా సత్పరిణామం రావటం కార్యకర్తలకు ఆనందాన్నిస్తోంది. అట్లే క్రమేపీ పిల్లల ద్వారా పెద్దలలో కూడా మంచి మార్పు రావడం అందరి గమనికలోకి వస్తున్నది. వాళ్ళు చేసే భజనల జోరు ప్రశాంతి నిలయం భజనలకి ఏమాత్రం తీసిపోదు. వాయిద్యకారులకు, గాయకులకు లోటే లేదు. పీటర్ మారిస్బర్గ్ రైల్వే స్టేషన్లోనే గాంధీ గారు రైలు కంపార్ట్మెంటు నుండి గెంటివేయబడ్డారు. తెల్లవాళ్లతో సమానంగా ప్రయాణం చేయటం వారిపై మోపబడిన అభియోగం. టికెట్ కొన్నాను కనుక వాళ్లతో సమానంగా ప్రయాణించడానికి తమకు హక్కున్నదని గాంధీ గారు ప్రతిఘటించారు. దానికి కక్షగా టికెట్ కలెక్టర్ వారిని బయటకు నెట్టివేశాడు. ఇప్పుడు సరిగ్గా ఆ ప్రదేశంలోనే స్మారక స్తూపాన్ని కట్టారు. ప్రతిరోజు పుష్పాలను సమర్పిస్తారు. శిలాఫలకంపై ఈ ఉదంతం అంతా క్లుప్తంగా వివరింపబడి ఉంటుంది. మన దేశ నాయకుల జ్ఞాపకాలను, మన దేశ భక్తుల స్థావరాలను ఈ విధంగా పదిలపరిచి ప్రదర్శిస్తే దేశ చరిత్రతో పాటు వారి పట్ల మనకు గల గౌరవ భావము, కృతజ్ఞత తెలుస్తాయి. తరతరాలకు తరగని స్ఫూర్తినందిస్తాయి. జోహాన్స్బర్గులోను, పీటర్ మారిస్బర్గులోను సభలకు 2000 మందికి పైగా విచ్చేశారు. న్యూకాసెల్ఫ్లో బీదవారికి, అనాథలకు, వెనుకబడిన తరగతుల వారికి స్వామి పేరుతో స్కూలు నెలకొల్పబడింది. విశాలమైన గదులు, చుట్టూ ఆట స్థలాలు, పెద్ద ఆడిటోరియం, వాటి గోడలపై బాబా సూక్తులు, ఫోటోలు మనకెంతో ఆనందాన్ని ఇస్తాయి. సాయంకాలం సమావేశం సర్వాంగ సుందరంగా అలంకరించిన సువిశాలమైన హాలులో ఏర్పాటు చేశారు. ఎలిజబెత్ పోర్ట్ మందిరంలో అన్ని మతాల చిహ్నాలు, సూక్తులు, చిత్రపటాలు అలంకరించి ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో ఒక పెద్ద పట్టణం డర్బన్ సముద్రం ఒడ్డున ఉన్నది. సమావేశాలలో ప్రవేశం కోసం పాసులు, కూపన్లు పంచారు. భక్తుల సంఖ్య విపరీతంగా ఉండటం చేత ఉదయం ఒక సభ, భోజన విరమానంతరం మరొక సభ ఏర్పాటు కావించవలసి వచ్చింది. మొదటి సమావేశానికి 10,000 మంది, రెండవ సమావేశానికి 8,000 మంది హాజరయ్యారు. జోహాన్స్బర్గ్లో సర్వమత సామరస్య సభ దిగ్విజయంగా జరిగింది. డర్బన్లో శ్రీరామకృష్ణ మిషన్, శివానంద ఆశ్రమాలు కూడా ఉన్నాయి. అన్ని సభలకు వారు కూడా వస్తారు. సౌత్ ఆఫ్రికాకు ప్రక్కనే ఉన్న దేశం బోట్స్వానా.
అక్కడ చెప్పుకోదగ్గది సాయి క్లినిక్. వారమంతా తెరిచే ఉంటుంది. ఇందులో పలు విభాగాలకు సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. రోగులు దుప్పట్లు కప్పుకొని తెల్లవారుజాము నుంచి వేచి ఉంటారు. వచ్చిన వారందరికీ సాయి భక్తులు టీ, పాలు, రొట్టెలతో కూడిన స్వల్పాహారాన్ని అందిస్తారు. బోట్స్వానా అంతటా సాయి క్లినిక్ తెలియని వారు లేరు. సువిశాల ప్రాంగణంలో ఒక పెద్ద భవనంలో ఈ క్లినిక్ నిర్వహింపబడుతోంది. సాయంకాలం జరిగిన సభలో ఆ పరిసర ప్రాంతాల వారు అనేక మంది పాల్గొన్నారు. భగవాన్ ఈస్ట్ ఆఫ్రికాలో మాత్రమే పర్యటించారు. ఆ ముచ్చట్లు స్వామి స్వయంగా చెబుతుంటే విని తీరవలసిందే. వారికి ఇచ్చిన గౌరవ ఆతిథ్యాలు ప్రభుత్వ అతిథిగా గుర్తించి ఆ స్థాయిలో స్వామిని ఆహ్వానించటం, ఈస్ట్ ఆఫ్రికా పరిసర ప్రదేశాలను స్వామి సందర్శించటం చారిత్రాత్మక ఘట్టం. ఆ రోజుల్లో పొందిన దివ్యానుభవాలు పంచుకునేవారు ఈనాటికి ఉన్నారు. పైగా భారతదేశానికి వెలుపల అవతార మూర్తి కాలు పెట్టినది ఈ దేశమే అని సగర్వంగా కథలుగా చెప్పుకుంటారు. కంపాలా ఎయిర్పోర్ట్లో స్వామికి లభించిన ఘన స్వాగతం, పాలకుడు ఈదీ అమీన్ గావించిన సత్కారం, అతిథి గృహంలో గావించిన మర్యాదలు వర్ణనాతీతం. ఎయిర్పోర్టు ముఖద్వారంలో ఒక జత పెద్ద ఏనుగు దంతాలుంటాయట. సాంప్రదాయక దుస్తులు ధరించి నృత్య గీతాలతో స్వామికి ఆహ్వానం పలికారట. వన్యమృగాలున్న దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీవారు పర్యటించారట. ఏనుగులు గుంపులుగా స్వామి వద్దకు వడివడిగా వచ్చాయట. పొడవైన మెడలు గల జిరాఫీలైతే మెడలు ముందుకు చాచి స్వామివారి కారు కిటికీలను సృశించడానికి తహతహలాడాయట. పిల్లలకు పాలిచ్చే సింహాలు టీవీగా తలలాడిస్తూ స్వామిని పలకరించాయట. చిరుతపులులు, జింకలు, పక్షులు ఒక్కటేమిటి, వన్య ప్రాణులన్నీ స్వామి దర్శనం కోసం సందడి చేశాయట. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.